గాజువాక నియోజకవర్గం 87 వార్డులో కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలకి ప్రారంభోత్సవాల కార్యక్రమాలు పాల్గొన్నారు. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ గడ్డలు కాంక్రిటైజేషన్ లేకపోవడం వల్ల ఇక్కడ కొత్త డెవలప్మెంట్స్ రావడము, ఇక్కడ వాటర్ డ్రైన్ బ్లాక్ అయిపోవడము సీరియస్ ఇష్యూ అవడం. దానివల్ల ఇక్కడ స్థానిక కార్పొరేటర్ జగన్ గారు కూడా జీవీఎంసీ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి వాళ్ళ వేరే లొకేషన్స్ లో రెండు కోట్లతో గట్టలు ఇప్పుడు 2 లొకేషన్ లో 2 కోట్లతో చేస్తున్నారు. అది కాకుండా గ్రౌండ్ డెవలప్మెంట్, వాటర్ ఇట్లా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారండి. అలా శ్రీనివాస్ గారు మేము దాంట్లో పాల్గొన్నాం. గాజువాక నియోజకవర్గం గురించి వచ్చాం కాబట్టి ఇక్కడ స్టీల్ ప్లాంట్ గురించి అనేక ఆరోపణలు అండ్ కొన్ని సమస్యలు గురించి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వాలి. ఇందాక వేదిక మీద మాట్లాడుతూ కూడా చెప్పారు. మేము ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు స్టీల్ ప్లాంట్ ని ఎట్లా కాపాడాలి అనే నిరంతర ఆలోచన ప్రస్తుతం మేము పనిచేస్తున్నాము. ఈ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిగా వెళ్ళి అక్కడ నాకు స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారు పరిచయం లేకపోయినా సరే వెళ్ళి, సార్ మా పార్లమెంట్ లో ఇష్యూ ఉంది, మీ సపోర్ట్ మాకు కావాలని అడిగితే అప్పటికి నాకు దీని గురించి ఆల్రెడీ ఒక అవగాహన ఉంది. లోకేష్ అన్న దీని గురించి నాకుతో మాట్లాడారు, దీని మీద ఒక పాజిటివ్ గా చేయాలని చెప్పడం అని నేనే చూశారు. కొన్ని నెలల్లో దీనికి కొత్త డబ్బులు ఇవ్వడము, టోటల్ గా 11,440 కోట్లు కేంద్రం అనౌన్స్ చేసి దాంట్లో ఇచ్చి వాళ్ళకి 9,000 కోట్ల కన్నా ఎక్కువ కేటాయించడం. అండ్ ప్లాంట్ ప్రొడక్షన్ కూడా 3 ఫర్నెస్లు ఆన్ చేసే 2021లో 3 ఫర్నెస్లు పూర్తిగా ఫంక్షన్ అయ్యి దాని తర్వాత ఈ 4 ఏళ్ళు ఫంక్షన్ అవ్వలేదు. 20% ప్రొడక్షన్ దాని నుంచి తీసుకొచ్చారు. ఈ ప్రయాణంలో చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ గారు కూడా ఇందాక మాట్లాడే చెప్పారు. కొన్ని దగ్గరలో ఏంటంటే కాంట్రాక్ట్ వర్కర్స్ పేర్లు లిస్టులో ఉండడం కానీ వాళ్ళు పనికి రాకపోవడం, లేకపోతే వాళ్ళని ఏపించడానికి కొందరు కార్మిక నాయకులు డబ్బులు తీసుకుని రాజకీయ ఒత్తిడి పెట్టి వాళ్ళని ఏపించుకుని వాళ్ళు లబ్ధి పొందడం, ఇట్లా అనేక కారణాల వల్ల చాలా దెబ్బతింది. బహుశా ఇవాళ ఉన్న మేనేజ్మెంట్ వాటిని కరెక్ట్ చేసే ప్రయత్నంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిజంగా అర్హులైన ఆర్ కార్డ్ హోల్డర్స్ కూడా వెళ్ళిపోవడం అనేది అది దురదృష్టం. ఎందుకంటే మేము కూడా అనేక సార్లు వాళ్ళకి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆర్ కార్డ్ హోల్డర్స్ మీద ప్రభుత్వం చాలా కమిటెడ్ గా ఉంది. వాళ్ళందరినీ ఎవరైతే బాగా పనిచేస్తున్నారో, పని చేయకపోతే మనం ఉంచమని మేము చెప్పలేము. వాళ్ళు కూడా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు తీసేసేయాలి, కానీ బాగా పనిచేసే వాళ్ళని మాత్రం ఆర్ కార్డ్ హోల్డర్స్ ని మీరు కాపాడాలనేది మేము చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ ని లాభాల లోపల తీసుకెళ్ళాలి. డే 1 నుంచి, ఇప్పటి నుంచే కాదు, డబ్బులు వచ్చిన ఒక వారం లోపలే నేను కార్మిక నాయకులను కలిసినప్పుడు అప్పుడే వాళ్ళ మాటలు నాకు కొంచెం తేడా కనపడింది. ఏంటి అంటే నాకు కొంత అనిపించేది, ఈ పోరాటం వాళ్ళకి ఆగకూడదు, ఈ పోరాటం నడిస్తేనే వాళ్ళకి ఒక ఉనికి ఉంటుంది అనే ఒక ఆలోచనతో బహుశా కొందరు ఉన్నారేమో అనే ఒక అనుమానం కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ బాగుంటే మాకు అసలు ఇష్యూస్ ఏమీ మేము చేయలేము, మేము లబ్ధి పొందలేము అని కొందరు ఆలోచిస్తున్నారు. కొందరు నన్ను వచ్చి కలిసేటప్పుడు కూడా నేను వాళ్ళు చెప్పేవాడిని, మీరు వచ్చి కలిసి నాతో బాగా మాట్లాడుతున్నారు, బయటికి వెళ్ళి మళ్ళీ నన్నే తిడుతున్నారు, అట్లాంటి వాళ్ళైతే మీరు నా దగ్గర రామాకండి, మీరు ఇతర రాజకీయ నాయకుల దగ్గర మీరు వెళ్ళుంటారు, కానీ నేను అట్లాంటి రాజకీయ నాయకుడిని కాదు. నేను మీ మొహమ్మద్ ఏం మాడతానో మీ వెనకాల కూడా మీ గురించి అదే మాడతాను. నేను నాకేమి ఇక్కడ ఏమి ఆల్టర్నేటివ్ ఎజెండా లేదు అని కూడా వాళ్ళకి చెప్తాను కదా. నా దగ్గర రావడం కూడా ఇప్పుడు మానేసాను. ఎందుకంటే నేను వాళ్ళు చెప్పే ఆ మాటలు నా దగ్గరకు వచ్చి ఒక మాట మాట్లాడి బయటికి వెళ్ళి ఇట్లా అన్నారని దాన్ని వక్రీకరించడం అనేది నేను కూడా ఎంకరేజ్ చేయండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.